ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నకిలీ 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 ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా నకిలీమయంగా మారిపోతుంది. ఎంతో విలువైన ఖరీదైన చీరల్ని కూడా డూప్లికేట్ చేసేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు టెక్స్టైల్ ఎక్స్పర్ట్ కొండా కవితారెడ్డి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే కవిత గారు. నమస్తే అండి. కవిత గారు, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ఇక్కత్, అలాగే పోచంపల్లి, నారాయణపేట, గద్వాలు ఎంతో ఖరీదైన విలువ కట్టలేని చీరల్ని కూడా డూప్లికేట్ చేసేస్తూ ఉన్నారు. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది తెలుసుకోవడం ఎలా? కొంచెం కష్టమైందే, అంటే మాకంటే అర్థమైపోతుంది చూడంగానే. బట్ లేమ్యాన్కి అంటే టెక్స్టైల్ గురించి తెలియని వాళ్ళకి కొంచెం తెలుసుకోవడం డెఫినెట్గా డిఫికల్టే. బట్ బట్ట పట్టుకోగానే అర్థమవుతాయి. ఇప్పుడు గద్వాల్ అనుకోండి, గద్వాల్ ఇంతకు ముందుకు కుట్టు బార్డర్ వచ్చేది. ఈ కుట్టు బార్డర్ అంటే కాటన్ బాడీ వచ్చి బార్డర్ వచ్చి సిల్క్ వచ్చేది. సో కాటన్ సిల్క్ వచ్చి మధ్యలో కుట్టు ఉండేది. కుట్టు దగ్గర మనకి ఈ బార్డర్లో ఏదైతే ఉందో ఆ స్టిచ్ లాగా కనిపిస్తుంది, ఈజీగా కనిపిస్తుంది, ఎవరైనా గుర్తుపట్టచ్చు. ఇప్పుడు ఏమైంది, ఇంతకు ముందుకు అది డూప్లికేట్ చేయడం కష్టం ఉండేది. అంటే ఓన్లీ హ్యాండ్లూమ్లోనే అయ్యేది. కుట్టు బార్డర్ అనేది హ్యాండ్లూమ్లోనే, పవర్ లూమ్లో కాదు. ఇప్పటికీ కూడా కాదు, కొంతమంది కొన్ని టెక్నిక్స్ తోటి ఏదో కొంచెం ఇవ్వడానికి చూస్తున్నారు. బట్ ఇప్పుడు అది పవర్ లూమ్లో వచ్చేసింది. గద్వాల్ కాటన్ కూడా పవర్ లూమ్లో వచ్చింది. సో దాంట్లో ఈజీగా తెలిసిపోతుంది ఏంటంటే మీకు ఆ కుట్టు అన్నది ఆ స్టిచ్ లాగా కనిపించదు. సో అది ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. సింథటిక్ మిక్స్ చేస్తే మటుకు మీరు ఫీల్ చూస్తే తెలిసిపోతుంది, దాంట్లో కొంచెం సింథటిక్ ఉందిలే, ఆ షైనింగ్, ఆ స్మూత్నెస్లో మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకోటి ఇక్కత్ అయితే పవర్ లూమ్ కూడా వచ్చేసాయి. ఇంతకుముందుకి ఏంటంటే ఇక్కత్లో ఇక్కత్ టై అండ్ డై చేస్తే ఖచ్చితంగా హ్యాండ్లూమ్లో ఉండాల్సిందే. అది వేరియేషన్, అంటే వాళ్ళు టై అండ్ డై చేసినప్పుడు ఆ డిజైన్ ఫార్మేషన్లో హ్యాండ్లూమ్లోనే వస్తుంది అని. బట్ ఇప్పుడు ఎంత టెక్నిక్ పెరిగిపోయిందంటే వీవింగ్లో ఎన్ని మెషినరీ ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయంటే పవర్ లూమ్లో కూడా చేస్తున్నారు ఇప్పుడు ఇక్కత్లో. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ప్రింట్స్ వస్తున్నాయి. ఇక్కత్ అని, పటోలా ప్రింట్స్ అని, ఇక్కత్ ప్రింట్స్ అని ప్రింట్ చేసి అమ్మేస్తున్నారు. సో అది ఎంత పెద్ద డ్రాబ్యాక్ అంటే కొన్ని డిజైన్స్ కూడా మన ట్రెడిషనల్ ఫామ్ డిజైన్స్ని ప్రింట్లోకి తీసేసుకుంటారు. సో అది ఏంటంటే వీవర్స్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. చూడ్డానికి ప్రింట్ అని ఈజీగా అందరికీ అర్థమైపోతుంది. వీవ్కి ప్రింట్కి డిఫరెన్స్ తెలిసిపోతుంది, ప్రతి ఒక్కరూ ఐడెంటిఫై చేయొచ్చు అది. బట్ కాస్ట్ వేరియేషన్ చాలా డ్రమాటికల్గా, అంటే ఎంత చాలా తక్కువ ఉంటుంది అంటే అంత తక్కువ ఉంటుంది దానికి దీనికి. బట్ మార్కెట్లో ఈ ఇక్కత్ వాల్యూ తగ్గిపోతుంది కదా. సో రీసెంట్గా హ్యాండ్లూమ్ డే రోజు మేము రిక్వెస్ట్ చేసింది మినిస్టర్ గారిని అందరినీ ఏంటంటే, ప్లీజ్ ఈ డూప్లికేషన్ని తగ్గించండి, ఏదైనా లీగల్ యాక్షన్ తీసుకోండి అని. ఇది ఒకటే కాదు, ఇక్కత్ ఒకటే కాదు, ప్రతిది. ఇప్పుడు గొల్లబామ్మనే కానివ్వండి, అది ప్రింట్లో తీసేసుకుంటారు. ఆ గొల్లబామ్మ మోటివ్స్ ఏదైతే శారీ మీద ఉంటాయి కదా, అది తీసేసుకుంటారు. అలాగే రుద్రాక్ష ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు. సో అవన్నీ ప్రింట్లో ఎందుకు, వేరే చాలా డిజైన్స్, ఎన్ని ఇన్నోవేటివ్ థింగ్స్ చేస్తున్నాము. ఎంతోమంది డిజైనర్స్ కొత్త డిజైన్స్ తీసుకొస్తున్నారు. సో దాంట్లో యూస్ చేసుకోవచ్చు కదా. ఏదైతే మన ట్రెడిషనల్ ఫామ్ అయితే మోటివ్స్ ఉన్నాయో దాంట్లో ఎందుకు డూప్లికేషన్ దానివల్ల ఏమవుతుందంటే వీవర్కి కూడా బెనిఫిట్ ఉండదు. బికాస్ అంతసేపు నేచి చేసి అదేముంది ప్రింట్లో కూడా వచ్చింది కదా. అంతెందుకండి, సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఈవెంట్లో వాళ్ళు డిక్లేర్ చేశారు ఇక్కతే వేసుకోవాలి, బికాజ్ మన కాన్సెప్ట్ ఇదే, ఇయర్ ఎండింగ్ వరకు పనిచేస్తున్నామని చెప్పి. అంత పైసలు పెట్టే వాళ్ళంతా పెద్దవాళ్ళు అందరూ పైసలకి ఏం ప్రాబ్లం లేదు, కొనొచ్చు, 30,000 40,000 1,00,000 కొనొచ్చు, అయినా సరే ప్రింట్ వేసుకొని వచ్చారు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చేస్తే ఇంకా ఏం చెప్పలేం కదా. కవిత గారు, ఇప్పుడు మీరు కట్టుకున్న శారీ ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది నారాయణపేట అండి, నారాయణపేట సిల్క్ ఇది. సో నారాయణపేట సిల్క్ మీద కలంకారీ చేయించాను నేను. సో తెలంగాణ ఏపీ ఫ్యూజన్ ఇది. సో ఇదండి, ఈ ట్రెడిషనల్ అంటే కలంకారీ ఏపీ, నారాయణపేట తెలంగాణ. అంటే మీరు సొంతంగా డిజైన్ చేయించుకున్నారా? నారాయణపేట అయితే సేమ్ ట్రెడిషనల్ శారీ ఇది. ఈ మోటివ్స్ అన్ని నేనే డిజైన్ చేశాను. సో కలంకారీ డిజైనింగ్ అంతా నేనే చేస్తాను. సో పైన నా ఉద్దేశం ఏంటంటే శారీని అలాగే పెడతా అండి, శారీ వీవ్లో ఏమీ చేర్చాడి చేయను, ఏదైతే ట్రెడిషనల్ ఫామ్ ఉందో అట్లాగే పెడతా.
ఆర్నమెంటేషన్ ఉంది కదా, దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. అంటే ఎంబ్రాయిడరీ ఉంటుందా, లేకపోతే ప్రింట్స్ ఉంటాయా, లేకపోతే ఇంకా కలంకారీ ఉంటుంది, దాంట్లో మనం ఇన్నోవేషన్ చేసుకోవచ్చు. బట్ వీవ్లో మటుకు ఎలా ఉందో అలాగే తీసుకుంటాను నేను. ఇప్పుడు ఒక కస్టమర్ ఈ శారీ కొనుక్కోవాలంటే కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 18,500 అట్లా స్టార్ట్. 16,500 నుంచి 18,500. మార్కెట్‌లో అయితే ఇంకొంచెం 25, 30 కూడా యాడ్ చేసుకుంటారు. ఎందుకంటే డిజైనర్ టచ్ ఉంటుంది కాబట్టి. సో, అది డిఫరెన్స్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టే నేను నమ్ముతాను. కానీ కస్టమర్స్ ఎవరైనా వచ్చేసి ఏంటి ఈ చీరకి ఇంత రేటా అంటారు. దీని గురించి మీరేం చెప్తారు? ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనం సిల్క్ మీద హ్యాండ్లూమ్‌లో ఇస్తున్నాము. ఇంకోటి కలంకారీ హ్యాండ్ పెయింటెడ్లో కూడా ఇప్పుడు ఏమైందంటే స్క్రీన్స్ వచ్చేసాయి. స్క్రీన్లో ఏంటంటే అవుట్లైన్ బాగా నైస్గా మంచిగా తెలిసిపోతుంది. నైస్ ఫామ్లో నైస్ అవుట్లైన్లో వస్తుంది అది. వేరేస్ హ్యాండ్ పెయింటెడ్ వేసినప్పుడు ఏంటంటే కొంచెం కర్వీనెస్ తెలుస్తుంది, అవుట్లైన్స్లో తెలిసిపోతుంది. చూసుకోండి, ఓకే ఇది ఫైన్ లైన్స్ ఉన్నాయా లేకపోతే కొంచెం అటు ఇటు వెళ్తూ ఉన్న లైన్స్ ఉందా. సో హ్యాండ్ వర్క్ అంటే 100% టైం కన్జ్యూమింగ్, టైం తీసుకుంటారు. ప్లస్ కెమికల్ యూజ్ చేస్తున్నారా, న్యాచురల్ కలర్ యూజ్ చేస్తున్నారా చూసుకోండి. ఖచ్చితంగా చీర పట్టుకోగానే మీకు ఆ పాల స్మెల్, ఆ కలర్ స్మెల్ వచ్చేస్తుంది. కెమికల్లో కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అన్ని కలర్స్ కలంకారీలో రావు. సో ఇప్పుడు ఏంటంటే చాలా బ్రైట్ కలర్స్ వచ్చేస్తున్నాయి. బ్రైట్ కలర్స్ కలంకారీలో రావు. బ్రైట్ కలర్స్ వచ్చిందంటే కెమికల్, అది కెమికల్ అంటే తక్కువ ఉంటుంది ప్రైస్ దాంట్లో. న్యాచురల్ కలర్ ప్రాసెసింగ్, దాని కలర్ ఎక్స్ట్రాక్టింగ్లోనే కాస్ట్ పెరిగిపోతుంది. సో ఆల్మోస్ట్ 15 to 20 days ప్రాసెస్లోనే అయిపోతుంది కలంకారీకి. సో అన్ని డేస్ అంత ఆర్టిజన్ కష్టపడి ఆర్ట్ వర్క్ వేసి న్యాచురల్ కలర్స్ యూజ్ చేసి 15-20 days ప్రాసెస్లో పోయిందంటే 100% కాస్ట్ పడుతుంది కదా. సో దాంట్లో తక్కువ ప్రైజులు కూడా అమ్ముతున్నారు. ఎలా అమ్ముతున్నారు? స్క్రీన్ వేసేస్తారు, మధ్యలో ఫిల్డింగ్ మటుకు క్రాఫ్ట్మన్ వేసేస్తాడు దాంట్లో. దన్న అయిపోతుంది. అవుట్లైనే ఇంపార్టెంట్ కదా వేయడము. ఇంకోటి ట్రేస్ చేయరు దీంట్లో. అదొకటి ఏంటంటే ప్రతిదీ మైండ్లో పెట్టుకుంటాడు, దాంట్లోనే డైరెక్ట్ ఆర్ట్ వర్క్ చేసుకుంటారు. మరి ఆర్టిస్ట్ అంత బ్రెయిన్ పెట్టి పెడుతున్నాడంటే వాళ్ళకి వాల్యూ ఇవ్వాల్సిందే కదా. అలాగే కవిత గారు, నాకు రీసెంట్గా ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఒక శారీ గిఫ్ట్ చేశారు. దాని మీద రేట్ లేదు, ఒక ట్యాగ్ ఉందన్నమాట. స్కాన్ చేయొచ్చు మనం. దాన్ని స్కాన్ చేస్తే ఆ శారీ క్లాత్ ఏంటి, దాని కాస్ట్ ఏంటి, ఎక్కడ వేవ్ చేశారు, ఎక్కడి నుంచి ఈ శారీ వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. పైగా వాళ్ళ వెబ్సైట్లో కూడా వెళ్ళిపోయాం. ఇలా అన్ని చీరలకు ఇవ్వడానికి అవుతుందా? స్కానింగ్ ద్వారా మనం చాలా వరకు డూప్లికేషన్ తగ్గించే అవకాశం ఉంటుంది కదా. ఉంటుంది, కానీ కొంతమంది వీవర్స్ ఇప్పుడు సరే కొంతమంది ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు పైసలు పెట్టగలుగుతారు, ఇవన్నీ ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీ చేసుకోగలుగుతారు. సింపుల్ ట్యాగ్ అయినా సరే పెట్టే అంత కెపాసిటీ ఉండాలి కదా. సో మనం డైరెక్ట్ ఇప్పుడు వీవర్స్ దగ్గరికి ఇట్లా డైరెక్ట్ చాలామంది ఈ మధ్య ఏమవుతుంది, గద్వాల దగ్గరే కదా వెళ్ళి షాపింగ్ చేద్దాం వీవర్ దగ్గరికి అంటారు. వాళ్ళు అంత పెట్టలేరు. సో అంత మెయింటైన్ చేసి మళ్ళీ స్కాన్ చేసి పెట్టలేరు కాబట్టి అందుకని ఈ డూప్లికేషన్ అవుతుంది. కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే అలాంటివే చేస్తున్నారు. అంటే ఆ జెన్యూన్గా ఉంది అని చెప్పడానికి స్కాన్ చేయొచ్చు, పర్టికులర్ వీవర్ డీటెయిల్స్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సింపుల్గా ఇన్ని ఇయర్స్ నుంచి మనం పని చేసినప్పుడు ఒక వీవర్ దగ్గర ఒక వీవర్ పేరు ఇచ్చేస్తాం అనుకోండి, అంటారు ఇంత నువ్వు వీవర్ కోసం పని చేస్తున్నారు కదా, వీవర్ డీటెయిల్ ఎందుకు పెట్టరు అనేసి. వీవర్ డీటెయిల్ ఇయ్యంగానే ఒక డిజైన్కి ట్రెడిషనలే కానివ్వండి, కొత్త డిజైనే కానివ్వండి, అది ఖరాబ్ అయ్యి మళ్ళీ మంచిగా అయ్యేసరికి ఒక 6 months to 1 year పడుతుంది ఒక డిజైన్ లూమ్లోకి కరెక్ట్గా రావడానికి. వచ్చే వరకు అయితే మా ఎక్స్పెండిచరు, మా ట్రావెలింగ్, మా బ్రెయిన్ అన్నీ పెట్టాం కదా. ఆ లోపల ఏమవుతుంది, వీవర్ పేరు ఇవ్వంగానే వాళ్ళు వెళ్ళి వెతుక్కుంటారు. అక్కడ వెతుక్కోగానే ఏంటంటే మనం ఒక 30,000కి అమ్మింది వాళ్ళు ఒకవేళ 15,000కి ఇచ్చినా అని ఈజీగా వెళ్ళిపోతుంది. సో మేము 1 year కష్టపడింది, మేము ఇంకా 1 year కూడా బిజినెస్ చేయలేకపోతున్నాం అక్కడ. మనం ఒక హ్యాండ్లూమ్ శారీ కొనుక్కోవాలి అంటే ఒక షాప్కి వెళ్ళడం కంటే డైరెక్ట్గా వీవర్ దగ్గరికి వెళ్ళడమే బెటర్ అంటారా? వీవర్ దగ్గరికి వెళ్ళినా అని వాళ్ళకంత కెపాసిటీ ఉండదు కదా. అంటే వీవర్ యాక్చువల్గా ఏంటంటే ఇండివిజువల్ వీవర్ ఏంటంటే మాస్టర్ వీవర్కి ఇస్తారండి. సో మాస్టర్ వీవర్ ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళ మీద, అంటే యాన్ ఇవ్వడము లేకపోతే ఏదో ఒక సపోర్టింగ్ తోటి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, యాజ్ ఇట్ ఈజ్ తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. సో ఏం వాళ్ళ దగ్గర ఉండదు స్టాక్ యాక్చువల్గా.
సో వెళ్తే ఒక పెద్ద మాస్టర్ వీవర్ దగ్గరికి వెళ్ళి కొంటారు వీళ్ళంతా. సో మనం మాట్లాడేది ఏంటి, డైరెక్ట్ వీవర్ దగ్గర మాట్లాడుతున్నాం. కొంతమంది ఎలా అంటే కొంచెం అటు ఇటు చేసేసి ఒక చీర అలా మిగిలించుకోవడం, అమ్ముకోవడం అలా చేస్తూ ఉంటారు. ఎక్కడ అంటే దాంట్లో కూడా ఉంటుంది, కొంచెం మ్యానిపులేట్ చేసి యాన్లో కొంచెం తేడా వస్తే ఒక చీర మటుకు మనకు వచ్చేస్తుంది అన్న టైప్లో. కానీ నేను అనేది ఏంటంటే జెన్యూన్గా ఎవరైతే డిజైన్ ఉందో, ఇప్పుడు నన్ను కూడా ఒక క్లయింట్స్ అడుగుతారు, అయింది అలా ఒక డిజైనర్ది ఉంది చీర, అది 50,000 60,000 ఏమో అయింది. కవిత గారు మీరు ఈ చీర నాకు చేసి పెట్టండి. నేను అన్నా సారీ అండి, నాకు యాక్సెస్ ఉంటుంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ మొత్తం ఇండియా లెవెల్లో ఇన్ని క్లస్టర్స్లో నేను వర్క్ చేశాను అందరితో. సో నాకు తెలుసు ఏ వీవర్ ఏది చేశారో, ఏపీ అన్న, తెలంగాణ అన్న, వేరే స్టేట్ అయినా అర్థమైపోతుంది, ఓకే ఈ వీవర్ చేసింటాడు అని. నేను కాంటాక్ట్ చేయగలుగుతాను కూడా, బట్ నేను చేయనండి. అంటే మా జనరేషన్లో ఇదొకటి మంచి పాయింట్. ఇది మేము చేసినప్పుడు డిజైనర్స్ ఎలా ఉండే అంటే, ఒక డిజైనర్ నుంచి ఒక టైలర్ వచ్చినా, ఒక వీవర్ వెళ్ళినా మేము మళ్ళీ చెప్పేవాళ్ళం, సారీ నీ బొటిక్ నుంచి నాకు టైలర్ వచ్చాడు, నేను పెట్టుకోవాలా వద్దా, సారీ నువ్వు తీసేసావా, లేకపోతే షుడ్ ఐ హైర్ హిమ్ ఆర్ నాట్ అని అడిగేవాళ్ళం. ఆయన లేదు నిజంగా నేను తీసేసాము, లేదు పెట్టుకోండి పర్లేదు, ఒకవేళ వాళ్ళు సజెస్ట్ చేసిన వద్దొద్దు ఇట్లా సతాయిస్తారన్నా మేము పెట్టుకునే వాళ్ళం కాదు. అంత వాల్యూ ఒక డిజైనర్కి ఎథిక్స్ ఉండేవి మాకు. ఒక వీవర్ది కూడా అంతే, ఒక డిజైనర్ చేశారనుకోండి, మేము అసలు టచ్ కూడా చేసేవాళ్ళం కాదు. వద్దు ఆ డిజైనర్ది నేను నమ్మలేనది, నేను తీసుకోను. బట్ ఇప్పుడు అలా లేవు. నేను అన్నా సారీ అండి, మీరు అక్కడే తీసుకోండి, ఆయన దగ్గరే తీసుకోండి, ఆయన దగ్గరే కొనండి, ఆయన డిజైనర్, నేను చేయను. థ్యాంక్ యూ కవిత గారు, శారీ డూప్లికేషన్ గురించి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.